నిన్న పొటెన్షియోమీటర్ మనం స్టార్ట్ చేసుకున్నాం ప్రాబ్లమ్స్ చేయటం. సో దాంట్లో లెవెల్ 1 బిట్స్ నేను ఒకసారి చూడండి. లెవెల్ 1 బిట్స్ దాంట్లో లెవెల్ 1 క్లాస్ వర్క్లో ఎన్ని బిట్స్ అయినాయి చెప్పండి. 65 అయిపోయిందా? 65 అయినట్టుంది. 66, 67 చెప్పదు అనుకుంటా. 66 చూడండి, బిట్ నెంబర్ 66. In a potentiometer experiment, the balancing length with a cell is 560 centimeter. పొటెన్షియోమీటర్ లో బ్యాలెన్సింగ్ లెంత్ ఎంత అన్నాడు? 66 కదా. 66. The resistivity of a potentiometer wire is, if the area of cross section of the wire is 4 centimeter square, the current flowing in the circuit is 1 ampere. The potential gradient is 7.5 volt per meter అని ఇచ్చాడు. ఏం కనుక క్యాల్కులేట్ చేయాలి? రెసిస్టివిటీ ఎంతో క్యాల్కులేట్ చేయాలి. ఒక వైర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చాడు. ఎంతండి? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు. మీటర్లో మార్చుకుంటే 4 × 10⁻⁻⁴ మీటర్ స్క్వేర్. మీటర్లో మార్చుకుంటే 10⁻⁻⁴ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇంకా కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్ ఇచ్చారు. కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు 1 ఆంపియర్. ద పొటెన్షియల్ గ్రేడియంట్ కూడా ఇచ్చారు. పొటెన్షియల్ గ్రేడియంట్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7.5 వోల్ట్ పర్ మీటర్. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? రెసిస్టివిటీ క్యాలిక్యులేట్ చేయాలి. రో ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ ద రెసిస్టివిటీ. రో ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. సో రో ఫార్ములా ఏంటంటే, we know resistivity rho is equal to RA/L. RA/L రెసిస్టివిటీ ఫార్ములా. సో ఏరియా ఇచ్చేసాడు. ఈ R/L వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రో ఎంతో వస్తుంది. సో R/L వాల్యూ ఎలా వస్తుంది ఇక్కడ? సో ఫ్రమ్ పొటెన్షియల్ గ్రేడియంట్ we know phi is equal to ఏమని తెలుసు మనకి? V/L అని తెలుసు. phi is equal to potential per unit length. దాన్ని పొటెన్షియల్ గ్రేడియంట్ అంటారు. phi is equal to V/L. దట్ ఈజ్ ఈక్వల్ టు V అంటే ఏంటి మనకి? IR/L. సో phi is equal to IR/L. సో phi వాల్యూ ఎంత అండి? 7.5 is equal to I అంటే 1 ఆంపియర్, R/L. I 1 కాబట్టి R/L ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. సో R/L వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో 7.5 ఇంటూ ఏరియా ఎంత? 4 × 10⁻⁻⁴. సో 7.5 4 టైమ్స్ అంటే 30 అవుతుంది. 30 × 10⁻⁻⁴ ఆర్ రో ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁻⁻³ ఓం మీటర్. సో రెసిస్టివిటీ ఆఫ్ ద వైర్ ఎంత అవుతుందంటే 3 × 10⁻⁻³ ఓం మీటర్ అవుతుంది. సో ఫస్ట్ మనం రెసిస్టివిటీ క్యాల్కులేట్ చేయాలి. RA/L. పొటెన్షియల్ గ్రేడియంట్ నుంచి R/L వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాము. ఆ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఏరియా కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే రెసిస్టివిటీ ఆఫ్ ద పొటెన్షియోమీటర్ వైర్ ఎంత వస్తుందంటే 3 × 10⁻⁻³ ఓం మీటర్ వస్తుంది. 3 × 10⁻⁻³ ఓం మీటర్. నెక్స్ట్ ప్రాబ్లం 67.
67. A potentiometer wire of 10 meter length and 20 ohm resistance is connected in series with a resistance R ohms and a battery of EMF 2 volt. Negligible internal resistance. Potential gradient on the wire is 0.16 millivolt per centimeter. Then R is dash ohms. Potentiometer యొక్క వైర్ యొక్క లెంత్ ఇచ్చారు. L is equal to 10 మీటర్. అలాగే రెసిస్టెన్స్ ఇచ్చారు. ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్ క్యాపిటల్ R ఎంత అంటే క్యాపిటల్ R is equal to 20 ohms. క్యాపిటల్ R is equal to 20 ohms ఇచ్చారు. క్యాపిటల్ R is equal to 20 ohms. మధ్యలో ఎవరు మాట్లాడదండి, అందరూ మ్యూట్ చేసుకుని మీకు ఏమైనా డౌట్ ఉన్నప్పుడు మాత్రం అన్మ్యూట్ చేసి లేకపోతే మెసేజ్ పెట్టండి. సో R is equal to 20 ohms. సిరీస్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. RS is equal to R అంట. సిరీస్ రెసిస్టెన్స్ R అంట. ఇంటర్నల్ రెసిస్టెన్స్ నెగ్లిజిబుల్. సో స్మాల్ r is equal to 0. ఇంటర్నల్ రెసిస్టెన్స్ నెగ్లిజిబుల్ అన్నాడు. తర్వాత ఈఎంఎఫ్ ఆఫ్ ది బ్యాటరీ, ఈఎంఎఫ్ ఏమో 2 volts అన్నాడు. అలాగే పొటెన్షియల్ గ్రేడియంట్ పై వాల్యూ ఎంత 0.16 మిల్లీ వోల్ట్ పర్ సెంటీమీటర్ అన్నాడు. మిల్లీ వోల్ట్ పర్ సెంటీమీటర్ అన్నాడు. అయితే ఈ ఆర్ వాల్యూ ఎంత, సిరీస్ లో కనెక్ట్ చేసినటువంటి ఆ ఆర్ వాల్యూ ఎంత అంటే ఆర్ఎస్ వాల్యూ ఎంత, ఆర్ఎస్ ఆర్ అన్నాడు, అది ఎంత కనుక్కోవాలి. ఇది వేరండి, ఇది వైర్ యొక్క రెసిస్టెన్స్, ఇది సిరీస్ లో కలిపినటువంటి రెసిస్టెన్స్ ఆర్ అన్నాడు. మనం అనుకున్నాం, నోటేషన్ ఆర్ అనుకున్నాం. ఈ ఆర్ఎస్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ఎస్ ని వాడు ఆర్ అనుకున్నాడు, ఆర్ ఎంత క్యాల్కులేట్ చేయాలి. సో పొటెన్షియల్ గ్రేడియంట్ ఫార్ములా ఏంటంటే మనకి వీనో పొటెన్షియల్ గ్రేడియంట్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఐ రో. పొటెన్షియల్ గ్రేడియంట్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, ఫై అంటే వి బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ రో ఆర్ వి ఈజ్ ఈక్వల్ టు ఐ రో ఎల్. సో పొటెన్షియల్ గ్రేడియంట్ ఫార్ములా ఐ రో అంట. ఫై ఈజ్ ఈక్వల్ టు ఐ రో. దట్ ఇంప్లైస్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే ఈ బై టోటల్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్ అన్ని సిరీస్ లో ఉంటాయి కాబట్టి ఆర్ ప్లస్ ఆర్ఎస్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ రో అంటే ఆర్ బై ఎల్. రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్ ని రో అనుకోండి, ఆర్ బై ఎల్. సో దట్ ఇంప్లైస్ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకుని క్యాల్కులేట్ చేయండి. ఫై అంటే ఎంత, 0.16 ని 16 × 10⁻⁻2 రాయొచ్చుగా. మళ్ళీ తర్వాత మిల్లీ ఉంది, మిల్లీ అంటే ఎంత 10⁻⁻3 కదా, 10⁻³ డివైడెడ్ బై సెంటీమీటర్లు కూడా మీటర్లో మార్చుకోండి, ఎందుకంటే సెంటీమీటర్లో ఉంది ఇక్కడ మీటర్లో ఉంది కాబట్టి సెంటీమీటర్లు ఇక్కడ మీటర్లో మార్చుకుంటే 10⁻⁻2 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ 2 డివైడెడ్ బై ఆర్ వాల్యూ, ఆర్ అంటే వైర్ యొక్క రెసిస్టెన్స్, వైర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత 20 ప్లస్ సిరీస్ రెసిస్టెన్స్ ని ఆర్ అనుకున్నాడు ప్లస్ ఆర్ ప్లస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0. సో ప్లస్ 0 ఇంటూ ఆర్ బై ఎల్. ఆర్ అంటే వైర్ యొక్క రెసిస్టెన్స్ 20 బై ఎల్ వాల్యూ ఎంత 10/10. సో దీని నుంచి మనం ఇప్పుడు క్యాపిటల్ ఆర్ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ 10⁻², 10⁻² క్యాన్సిల్ అవుతుంది. ఈ 10 20లో 2 టైమ్స్ పోతుంది. ఈ 2 × 2 4 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది 16. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి మిగతాయి. సో 4 × 20 + R ఏమొచ్చింది, నీకు ఏం మిగిలింది రాయండి, తర్వాత అర్థమైంది మనకి. 4 × 10⁻³ మిగిలింది ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో, 4 10⁻³ మిగిలింది ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ లో ఏం మిగిలింది 1/20 + R మిగిలింది.
20 plus R. So 20 plus R is equal to, ఇది అటు పట్టుకెళ్తే 1/4 into 10 to the power of 3 అయింది అంతగా 20 plus R is equal to 1/4 into 10 power minus 3. 10 power minus 3 పైకి తీసుకెళ్ళాం 4 plus 3 అయింది. సో 10 power plus 3 అంటే 1000 1000/4 ఎంత అంటే 1000/4 అంటే 250 times పోతుంది. సో 20 plus R is equal to 250 and R is equal to 238. సో రెసిస్టెన్స్ is equal to ఎంత అంటే 230 ohms అయింది. రెసిస్టెన్స్ is equal to 230 ohms. సో దీంతో మనకి పొటెన్షియోమీటర్ మీద లెవెల్ 1 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. సో ఇంతవరకు ఆల్రెడీ నేను వాట్సాప్లో పీడిఎఫ్ ఫార్మాట్లో పోస్ట్ చేశాను, బిట్స్ చూసుకోండి. ఓన్లీ ఆన్సర్స్, క్వశ్చన్స్ మీరు మెటీరియల్లో క్వశ్చన్ నెంబర్లు చూసుకొని ప్రాక్టీస్ చేయండి. ఈసారి ఎగ్జామ్కి న్యూమరికల్స్ కూడా ఉంటాయి. నేను ఎగ్జామ్ ఓన్లీ పీడిఎఫ్ పెట్టుకున్నాం, అదే సిడిఎఫ్ పెట్టుకున్నాం. కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములాస్ మొత్తం జరిగినాయి. రేపు మండే నెక్స్ట్ వీకెండ్కి న్యూమరికల్స్ కూడా ఉంటాయి. మేము లెవెల్ 1 కంప్లీట్ చేస్తాము, మీరు లెవెల్ 1 హోంవర్క్ ట్రై చేయండి. లెవెల్ 1 క్లాస్ వర్క్ ప్రాబ్లమ్స్, లెవెల్ 2 క్లాస్ వర్క్ ప్రాబ్లమ్స్ మేము చెప్పేస్తాము. మీరు ఇంటి దగ్గర లెవెల్ 1 హోంవర్క్ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. హింట్స్ ఉంటే వెనకాల చూసుకొని ట్రై చేయండి బిట్స్. నెక్స్ట్ రేపటి నుంచి కొత్త చాప్టర్ స్టార్ట్ అవబోతుంది, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. రేపు నుంచి మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం కొత్త చాప్టర్ స్టార్ట్ అవుతుంది. సో మిస్ అవ్వద్దు. ఇంట్రడక్షన్ మిస్ అయితే చాప్టర్ తర్వాత అర్థం కాదు. సో ఏ రోజు ఆ రోజు క్లాస్ ఇంపార్టెంటే. ఫిజిక్స్ లో ప్రతి క్లాస్ ఇంపార్టెంటే, ఎందుకంటే వాళ్ళు చెప్పేది రేపుతో లింక్ ఉంటుంది, రేపు చెప్పేది ఎల్లుండితో లింక్ ఉంటుంది. కాబట్టి మిస్ అవ్వకూడదు. సో రెగ్యులర్ గా క్లాస్ టైమింగ్స్ ప్రకారం వచ్చేసి వింటా ఉంటే అర్థం అవుతూ ఉంటుంది. 2 రోజులు మానేసి తర్వాత మళ్ళీ స్పెషల్ గా వస్తే తర్వాత చెప్పింది మీకు అర్థం కాదు. సో రెగ్యులారిటీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, లెవెల్ 2 ప్రాబ్లమ్స్ వద్దాం. పొటెన్షియోమీటర్ మీద లెవెల్ 2 ప్రాబ్లమ్స్. Potentiometer. Level 2. Class 1. So problem number 51 to 55. 5 bits ఉన్నాయి. 51 level 2 class work లో 51. The potential gradient along the length of a uniform wire is 10 volt per meter. ఒక వైర్ కి పొటెన్షియల్ గ్రేడియంట్ ఇచ్చారు 5 వాల్యూ. 5 అంటే పొటెన్షియల్ గ్రేడియంట్ ఎంత అంటే అది 10 volt per meter. 10 volt per meter. So B and C are 2 points at 30 centimeter and 60 centimeter in a scale fitted along the wire. ఒక స్కేల్ కి ఒక వైర్ ఇలా ఉంది, ఇది 0, ఇది 30 సెంటీమీటర్, ఇది 60 సెంటీమీటర్. ఇక్కడ B అనే పాయింట్ ఉంది, ఇక్కడ C అనే పాయింట్. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ B అండ్ C. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ అంతా మనం క్యాల్కులేట్ చేయాలి. దట్ మీన్స్ VB మైనస్ VC ఎంతో మనం క్యాల్కులేట్ చేయాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ B అండ్ C ఎంతో మనం క్యాల్కులేట్ చేయాలి. VB మైనస్ VC ఎంతో క్యాల్కులేట్ చేయాలి. వీరో పొటెన్షియల్ గ్రేడియంట్ phi ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు అంటే phi ఈజ్ ఈక్వల్ టు V/L, పొటెన్షియల్ పర్ యూనిట్ లెంత్. తీసుకోవాలి ఏమంటాం, పొటెన్షియల్ గ్రేడియంట్ అంటాం. అయితే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ VB మైనస్ VC/L.
phi is equal to VB minus VC by L. సో phi వాల్యూ ఇచ్చాడు, L అంటే చూడండి ఇక్కడ VB minus VC is equal to phi. ఇక్కడ L అంటే ఇది L1 అనుకోండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి L2 అనుకోండి. మనకి ఈ రెండు పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి కాబట్టి ఈ రెండు పాయింట్స్ మధ్యలో లెంత్ కావాలి. అంటే L2 మైనస్ L1, phi ఇంటూ L అంటే L2 మైనస్ L1. సో ఇక్కడ నుంచి 30, ఇక్కడ నుంచి 60. మనకి ఈ రెండు పాయింట్స్ మధ్యలో ఎంత కావాలంటే ఏం చేయాలి? L2 లోంచి L1 తీసేయాలి. 60 మైనస్ 30. సో కాబట్టి VB మైనస్ VC ఈజ్ ఈక్వల్ టు 5 అంటే 10 ఇంటూ L2 మైనస్ L1 60 మైనస్ 30 సెంటీమీటర్స్ వస్తుంది, కానీ మనకి మీటర్లో ఉంది కాబట్టి మళ్ళీ మీటర్లో మార్చుకోవాలి. ఇంటూ 10⁻⁻². సో అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమైందంటే VB మైనస్ VC ఈజ్ ఈక్వల్ టు 3 volts వస్తుంది. ఇక్కడ 3 ఇంటూ 10⁻², 10⁻², 10⁻⁻² క్యాన్సిల్ అయ్యి 3 volts వస్తుంది. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ ఎంత అవుతుందంటే 3 volt అవుతుంది. 3 volt. Next, problem number 52. Ashok sir, కింద ఉన్నా చూడు. In the determination of the internal resistance of a cell using a potentiometer, when the cell is shunted by a resistance R and connected in the secondary circuit, the balance length is found to be L1. On doubling the shunt resistance, the balance length is found to increase to L2. The value of internal resistance is. Determination of internal resistance అని సాటర్డే మనం ఒక టాపిక్ మాట్లాడుకున్నాం. How can we calculate the internal resistance of the given cell using the potentiometer? క్యాలిక్యులేట్ చేసాం మనం. సో ఆ టాపిక్ మీద ఏంటి క్వశ్చన్? ఇంటర్నల్ రెసిస్టెన్స్ సెల్ కనుక్కోవాలి పొటెన్షియోమీటర్ లో. అక్కడ మనం ఒక షంట్ ని కనెక్ట్ చేశారంట. ఆ షంట్ రెసిస్టెన్స్ R అంట. షంట్ అంటే ఏంటి? ఒక లో రెసిస్టెన్స్ ప్యారల్ లో కలిపి దాని షంట్ అంటారు. మన డయాగ్రామ్ లో రెసిస్టెన్స్ బాక్స్ పెట్టుకున్నాం మనం. రెసిస్టెన్స్ బాక్స్ లో పెట్టుకున్న రెసిస్టెన్స్ ఇక్కడ షంట్ కింద తీసుకుంటున్నాడు. సో ఆ షంట్ R అంట. షంట్ R పెట్టుకుని బ్యాలెన్స్ లెంత్ క్యాల్కులేట్ చేస్తే L1 వచ్చింది. తర్వాత రెండోసారి డబులింగ్ ద షంట్. ఈసారి షంట్ డబుల్ చేసాం అంటే ఇనిషియల్ R ఉంది, డబులింగ్ అంటే 2R అవుతుంది. 2R అయినప్పుడు మళ్ళీ బ్యాలెన్సింగ్ లెంత్ క్యాల్కులేట్ చేస్తే L2 వచ్చిందంట. అయితే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత క్యాల్కులేట్ చేయాలి? షంట్ కింద R పెట్టుకున్నప్పుడు బ్యాలెన్సింగ్ లెంత్ L1 అయితే, షంట్ డబుల్ అయితే 2R అయితే బ్యాలెన్సింగ్ లెంత్ L2 అనుకుంటే అప్పుడు ఆ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంతో మనం క్యాల్కులేట్ చేయాలి. సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంతో క్యాల్కులేట్ చేయాలి. సో ఎలా క్యాల్కులేట్ చేస్తాం? హౌ క్యాన్ వి క్యాల్కులేట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద గివెన్ సెల్? అవి ఎంతో క్యాల్కులేట్ చేయాలి. సో ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ మనకేం తెలుసండి? ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ V is proportional to L or V is equal to I rho L వస్తుంది. I rho కాన్స్టెంట్స్ కాబట్టి V proportional to L అవుతుంది. ఫ్రమ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ we can write V is proportional to L or E is proportional to L and write E is proportional to L or V is proportional to L. V proportional to L రాద్దాం. సో దీని నుంచి మనం ఏమైనా ఇచ్చండి? దట్ ఇంప్లైస్ V1 by V2 is equal to L1 by L2. V proportional to L అవుతుంది, E కాదు. అది ఓపెన్ సర్క్యూట్ అయితే అప్పుడు V బదులు E తీసుకుంటాము, రైట్? V1 by V2 is equal to L1 by L2 అని రాసుకోవచ్చు. దట్ ఇంప్లైస్ V1 అంటే IR1 by V2 అంటే IR2 is equal to L1 by L2. సో I అంటే మరి ఇక్కడ E,
టోటల్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్ ఎంత R1 ఐఐ క్యాన్సిల్ చేయొద్దు R1 ప్లస్ షంట్ ఎంత కలిపామండి షంట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్ షంట్ R1 కి చేసాం సో E బై R1 ప్లస్ R ఇంటూ R1 డివైడెడ్ బై అలాగే ఇక్కడ I అంటే మళ్ళీ E బై R2 ప్లస్ R ఈసారి R2 పెట్టాము ఇంటూ R2 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ బ్యాలెన్సింగ్ లెంత్ L1 అన్నాడు తర్వాత బ్యాలెన్సింగ్ లెంత్ క్యాపిటల్ L2 తీసుకోమన్నాడు ఒక నిమిషం స్టెప్ చూడండి V1 అంటే IR1 V2 అంటే IR2 ఐఐ క్యాన్సిల్ అవ్వదు ఇక్కడ ఎందుకంటే వాటి యొక్క షంట్ తో కలిపినటువంటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ మాది టోటల్ ఎఫెక్ట్ రెసిస్టెన్స్ చేంజ్ అయిపోతుంది ఇక్కడ సో I అంటే టోటల్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్ సో టోటల్ ఈఎంఎఫ్ ఈజ్ E టోటల్ రెసిస్టెన్స్ ఎంత R1 ప్లస్ సెల్ యొక్క రెసిస్టెన్స్ R ఇది షంట్ అనమాట R1 అంటే తర్వాత IR2 అంటే E బై R2 ప్లస్ R ఈసారి షంట్ R2 అనుకోండి ఇంటర్నల్ రెసిస్టెన్స్ R ఇంటూ R2 ఈజ్ ఈక్వల్ టు L1 బై L2 ఆ బ్యాలెన్స్ లెంత్ L1 అన్నాడు ఇది క్యాపిటల్ L2 అన్నాడు సో అయితే ఇక్కడ R1 R గా తీసుకుంటే R2 డబుల్ అన్నాడు కాబట్టి R2 2R తీసుకోవాలి సో R1 గివెన్ R1 ఈజ్ ఈక్వల్ టు R R2 ఎంత 2R సో అది సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ సో ఇక్కడ ఈ క్యాన్సిల్ అయిపోతాయి R1 అంటే R డివైడెడ్ బై R ప్లస్ R ఇంటూ ఇది రివర్స్ అవుతుంది R2 ప్లస్ R బై R2 R2 అంటే 2R ప్లస్ R బై 2R ఇది పైకి వెళ్తే రివర్స్ అవుతుంది కదా R2 ప్లస్ R బై R2 అంటే 2R ప్లస్ R బై 2R ఈజ్ ఈక్వల్ టు L1 బై L2 సో దీని నుంచి మనం స్మాల్ ఆర్ వాల్యూ కట్టాలి సో ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఇక్కడ క్యాపిటల్ ఆర్ క్యాన్సిల్ అవుతుంది ఇంకేం క్యాన్సిల్ అవ్వవు సో ఈ రెండు మల్టిప్లై చేస్తే L2 ఇంటూ 2R ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 ఒకటి ఉంది L1 ఉంది 2L1 ఇంటూ R ప్లస్ R 2L1 ఇంటూ R ప్లస్ R క్రాస్ మల్టిప్లికేషన్ RR క్యాన్సిల్ అయిపోగా L2 ఇంటూ 2R ప్లస్ R ఇక్కడ 2 ఇంటూ R ప్లస్ R ఇంటూ L1 కాబట్టి 2L1 ఇంటూ R ప్లస్ R మల్టిప్లై చేయండి మల్టిప్లై చేసి R వాల్యూ క్యాల్కులేట్ చేయండి దట్ ఇంప్లైస్ 2L2R ప్లస్ RL2 ఈజ్ ఈక్వల్ టు 2L1R ప్లస్ 2L1 స్మాల్ r R లైన్ ఒక చోటకి క్యాపిటల్ R అన్న ఒక చోటకి తీసుకురండి సో దట్ ఇంప్లైస్ R లైన్ ఒక చోటకి తీసుకుందాం సో ఇక్కడ RL2 ఉంది ఇక్కడ 2L1R ఉంది మనకు ఆప్షన్స్ లో L2 మైనస్ L1 ఉన్నాయి అన్ని L2 మైనస్ L1 ఉన్నాయి కాబట్టి ఇక్కడ L2 మైనస్ L1 కావాలి కాబట్టి ఈ RL2 ఇక్కడే ఉంచండి RL2 ఇది తీసుకోండి మైనస్ 2L1R కరెక్టేనా చూడండి 2R ప్లస్ R ఇంటూ L2 2L1 ఇంటూ R ప్లస్ R 2L2R ప్లస్ RL2 2L1R ప్లస్ 2L1R రైట్ సో RL2 minus 2L1R is equal to 2L1R minus 2L2R. So that implies ఇక్కడ R కామన్ చేయండి L2 minus 2L1 ఇక్కడ 2R కామన్ తీస్తే L1 minus L2 సో మనకు కావాల్సింది స్మాల్ r కావాలి కాబట్టి స్మాల్ r is equal to 2R into L1 minus L2 by L2 minus 2L1. So answer. So 2R into L1 minus L2 లేదు ఇక్కడ L2 minus L1 ఉంది అంటే ఇక్కడ మైనస్ కామన్ తీసి ఇక్కడ కూడా మైనస్ కామన్ చేయండి 2L1 minus L2 అట్లా ఉంది
2L1 minus L2 ఉంది. సో బోత్ సైడ్స్ పైన కింద మైనస్ కామన్ తీస్తే రైట్ గా R ఈజ్ ఈక్వల్ టు 2R ఇంటూ L2 మైనస్ L1 డివైడెడ్ బై కనిపిస్తుందా పక్కన రాద్దాం. ఇక్కడ రాసిన ఆన్సర్ R ఈజ్ ఈక్వల్ టు 2R ఇంటూ L2 మైనస్ L1 డివైడెడ్ బై మైనస్ కామన్ తీసాం. ఇక్కడ కూడా మైనస్ కామన్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి 2L1 మైనస్ L2. సో ఇది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 2R ఇంటూ L2 మైనస్ L1 బై L1. ఇది ఏదైనా కరెక్టే కాబట్టి ఆప్షన్ ఈ లెవెల్ మనకి పైన L2 మైనస్ L1 రూపంలో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మైనస్ కామన్ తీసి ఇక్కడ కూడా మైనస్ కామన్ తీస్తాం అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఇది వస్తుంది. సెకండ్ ఆప్షన్ అవుతుంది ఆప్షన్ 2R ఇంటూ L2 మైనస్ L1 బై 2L1 మైనస్ L2. Next 53, problem number 53. Figure shows a potentiometer circuit for comparison of two resistances. అక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఆ డయాగ్రామ్ లో రెండు రెసిస్టెన్సెస్ ఉన్నాయంట, ఒకటి R ఒకటి X ప్యారలల్ గా ఉన్నాయి. సో ఫస్ట్ R 10 ohms తీసుకున్నప్పుడు బ్యాలెన్సింగ్ లెంత్ క్యాలిక్యులేట్ చేస్తే 58.3 వచ్చింది. X అన్నోన్ రెసిస్టెన్స్ తీసుకొని బ్యాలెన్సింగ్ లెంత్ క్యాలిక్యులేట్ చేస్తే 68.5 వచ్చింది. అయితే ఆ X వాల్యూ ఎంత అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో X వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫ్రమ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ వీ కెన్ రైట్ E1 by E2 is equal to L1 by L2. కంపారిజన్ ఆఫ్ టూ సెల్స్ లో ఒక ఫార్ములా ఇదే కదా, E1 by E2 is equal to L1 by L2. E1 అంటే IR, E2 అంటే I రెండోసారి X తీసుకున్నాడు రెసిస్టెన్స్ IX is equal to L1 by L2. సో ఇప్పుడు I క్యాన్సిల్ అవుతుంది. సో R by X is equal to L1 by L2. R వాల్యూ L1 L2 ఇచ్చాడు, X వాల్యూ కట్టాలి. R వాల్యూ ఎంత ఇచ్చారు చూడండి, R వాల్యూ 10 ohms అన్నారు. 10 by X is equal to L1 వాల్యూ 58.3 by 68.5. 58.3 by 68.5. సో X వాల్యూ క్యాల్కులేట్ చేయండి. 68.5 into 10 divided by 58.3. 68.5 into 10 by 58.3. సో ఇక్కడ మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే మీకు 11.75 వస్తుంది. 11.75 వస్తుంది ఓమ్స్. 11.75 ఓమ్స్. సో అట్లా అన్నోన్ రెసిస్టెన్స్ ఎంతో మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 54. In an experiment for calibration of voltmeter, a standard cell of EMF 1.5 volt is balanced at 300 centimeter length of potentiometer wire. The potential difference across a resistance in the circuit is
ఎంత అన్నాడు? బ్యాలెన్స్ at 1.25 meters. If a voltmeter is connected across the same resistance, it reads 0.65 volt. Error ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఎర్రర్ ఇన్ ద వోల్ట్మీటర్ ఈజ్ క్యాలిబ్రేషన్ ఆఫ్ వోల్ట్మీటర్ ఎక్స్పెరిమెంట్ లో ఒక స్టాండర్డ్ సెల్ యొక్క ఈఎంఎఫ్ ఇచ్చారండి 1.5 వోల్ట్ అంట. ఎంత దగ్గర బ్యాలెన్స్ అయింది? అది 300 సెంటీమీటర్స్ లెంత్ ఆఫ్ ది పొటెన్షియోమీటర్ దగ్గర బ్యాలెన్స్ అయింది. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ ఎంత అప్పుడు? 1.25 మీటర్. 1.25 దగ్గర బ్యాలెన్స్ అయింది. వోల్ట్మీటర్ ఈజ్ ఆల్సో కనెక్ట్ అక్రాస్ ద సేమ్ రెసిస్టెన్స్. అది 0.65 వోల్ట్ చూపించింది. ఎర్రర్ ఇన్ ద వోల్ట్మీటర్ తో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో పొటెన్షియల్ గ్రేడియంట్ మనకు తెలుసు. పొటెన్షియల్ గ్రేడియంట్ phi is equal to V/L. We know potential gradient phi is equal to V/L. ముందు ఈ phi వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. సో V ఎంత ఇచ్చాడు? వోల్ట్మీటర్ ఎంత మెజర్ చేస్తుందని ఇచ్చాడండి? 1.5 అన్నాడు. సో 1.5 బై అప్పుడు బ్యాలెన్సింగ్ లెంత్ ఎంత? 1.5 బై బ్యాలెన్సింగ్ లెంత్ 300 సెంటీమీటర్స్ అన్నాడు. సో 300 సెంటీమీటర్స్ అంటే మనకి ఆ మీటర్ లో ఉంది కాబట్టి ఇంకోటి దీన్ని మీటర్ లో మార్చుకోండి. 300 × 10⁻². 300 × 10⁻² అంటే 3 అవుతుంది. 1.5 3లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 1/2 వస్తుంది. 1/2 అంటే 0.5. సో పొటెన్షియల్ గ్రేడియంట్ ఎంత వచ్చింది మనకి? 0.5 వోల్ట్ పర్ మీటర్ వచ్చింది. వోల్ట్ పర్ మీటర్. సో పొటెన్షియల్ గ్రేడియంట్ ఈజ్ ఈక్వల్ టు 0.5 వోల్ట్ పర్ మీటర్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం, అంటే వోల్ట్మీటర్ రీడింగ్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఆర్ ఈజ్ పొటెన్షియల్ అంతా క్యాలిక్యులేట్ చేయండి. ఈజ్ అది ఎంత అవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఐఆర్. అకార్డింగ్ టు ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి? ఐఆర్. కరెంట్ V ఈజ్ ఈక్వల్ టు IR. V is equal to IR. is equal to IR కాదు. V is equal to పొటెన్షియోమీటర్ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటి? V is equal to I rho L. V is equal to I rho L. I rho అంటే పొటెన్షియల్ గ్రేడియంట్ అనమాట. phi L. సో phi అంటే ఎంత అమ్మా? 0.5 ఇంటూ ఈసారి లెంత్ ఎంత ఇచ్చాడండి? 0.5 ఇంటూ ఈసారి 1.25 ఇచ్చాడు లెంత్. 1.25 ఇదంతా క్యాల్కులేట్ చేయండి. ఇదేమవుతుంది? 1/5 ఇంటూ 10/5 ఇంటూ 125/100 అంతే. 10 కి 10 టైమ్స్ పోతుంది, 525 టైమ్స్ పోతుంది, 2.5 వస్తుంది. సో 2.5 వచ్చింది మనకి రీడింగ్ 2.5 వచ్చింది. వాళ్ళ ఎంత ఇచ్చారు రీడింగ్? అక్కడ 0.65 ఇచ్చారు. గివెన్ రీడింగ్ ఎంత ఇచ్చారు? 0.65 వోల్ట్ అన్నారు. మనకి క్యాలిక్యులేటెడ్ ఎంత వచ్చింది? క్యాలిక్యులేటెడ్ రీడింగ్ ఎంత వచ్చింది మనకి? 2.50 అనుకోండి. 2.5 వోల్ట్స్ వచ్చింది. 2.50. 2.5 కాదే ఎంత రావాలి ఇక్కడ? 0.5 ఇంటూ 1.25 తప్పు వచ్చింది. 0.625 రావాలి. ఇది క్యాలిక్యులేషన్ తప్పు వచ్చింది. 0.625 వస్తుంది. 0.625 125 5 వేయండి. 125 5 625 వస్తుంది. ఈ 10⁻², ఇక్కడ 10⁻³ కాబట్టి 1 2 3 0.625 వస్తుంది. ఇక్కడ 0.625 వోల్ట్ క్యాలిక్యులేషన్ తప్పు చేసి. సో క్యాలిక్యులేటెడ్ రీడింగ్ ఎంత వచ్చింది? వాడి గివెన్ రీడింగ్ ఎంత? సో ఎర్రర్ ఎంత అవుతుందండి? ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు 0.650 పెట్టుకొని మైనస్ 0.625 క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుందో దట్ ఈస్ ద ఎర్రర్. ఎంత వస్తుంది ఇక్కడ? 0.025 వస్తుంది. సో ద ఎర్రర్ ఈజ్
0.025 అవుతుంది, అంటే సెకండ్ ఆప్షన్ అవుతుందండి 0.025. పొటెన్షియల్ గ్రేడియంట్ ముందు క్యాల్కులేట్ చేసాం, 0.5 వచ్చింది. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఆర్ బై ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ ఎంత, V ఈక్వల్ టు I rho L. I rho అంటే 5, L 5 అంటే 0.5, L అంటే వాడు ఇచ్చాడు 1.25 అని. సో మనం క్యాల్కులేట్ చేస్తే 0.625 వచ్చింది వాడు ఇచ్చిన డేటా ప్రకారం. కానీ రీడింగ్ ఎంత వచ్చింది అంటున్నాడు, 1.25 దగ్గర 0.65 వచ్చింది, కానీ అదే 1.25 దగ్గర మనం క్యాల్కులేట్ చేస్తే 0.625 వచ్చింది. సో ఎంత ఎర్రర్ వచ్చింది క్యాల్కులేట్ చేస్తే ఏది ఎక్కువ ఉంటే దాంట్లో తీసేస్తాం. సో ఇక్కడ ఇది ఎక్కువ 0.650, గివెన్ రీడింగ్ మైనస్ క్యాల్కులేటెడ్ రీడింగ్ చేసుకుంటే 0.025 వోల్ట్ వస్తుంది. సో దట్ ఈస్ ద ఎర్రర్ ఇన్ ద వోల్ట్మీటర్ అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం 55. The current in the primary circuit of a potentiometer is 0.2 ampere అంట, ప్రైమరీ సర్క్యూట్ లో కరెంట్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇచ్చారు, అక్కడ మీకు ప్రింటింగ్ పడలేదండి, మా కరెక్ట్ చేసుకోండి. ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అండ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద పొటెన్షియోమీటర్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇచ్చాడు కానీ క్రాస్ సెక్షన్ ఇవ్వలేదు. క్రాస్ సెక్షన్ 8 into 10⁻⁻7, క్రాస్ సెక్షన్ ఇచ్చాడు 4 into 10⁻⁻7, ఇంకోటి ఇవ్వలేదు 8 into 10⁻⁻7 రెస్పెక్టివ్లీ. ద పొటెన్షియల్ గ్రేడియంట్ విల్ బి ఈక్వల్ టు, పొటెన్షియల్ గ్రేడియంట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏమేమి ఇచ్చారు ముందు డేటా రాయండి. ద కరెంట్ ఇన్ ద ప్రైమరీ సర్క్యూట్, కరెంట్ ఇచ్చారు 0.2 ఆంపియర్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రో వాల్యూ ఇచ్చారు, రో వాల్యూ ఎంత 8 into 10⁻⁻7 ఓం మీటర్. తర్వాత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చారు, ఏరియా A is equal to 4 into 10⁻⁻7 మీటర్ స్క్వేర్. పొటెన్షియల్ గ్రేడియంట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి, ఫై వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి, ఫై ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫై ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మన, ఫై ఈజ్ ఈక్వల్ టు I rho, ఫై ఈజ్ ఈక్వల్ టు I rho, రో అంటే ఇక్కడ ఇది కాదు, అది తీసుకుందాం. ఫై అంటే ఫార్ములా ఏంటంటే ఫై ఈజ్ ఈక్వల్ టు V by L. పొటెన్షియల్ పర్ యూనిట్ లెంత్ ఇస్ కాల్డ్ పొటెన్షియల్ గ్రేడియంట్ అంటాం. సో ఫై ఈజ్ ఈక్వల్ టు V by L. మళ్ళీ V అంటే ఏంటండి IR by L, IR by L. రో అంటే RA by L ఫార్ములా మనకి, దీని నుంచి R by L ఎంత అవుతుందండి, రో బై A అవుతుంది. R by L అంటే రో బై A,